1969లో బుద్ధివంతుడనే సినిమా షూటింగ్ జరుగుతుంది. అందులో టాటా, వీడ్కోల్, గుడ్ బై ఇంక సెలవు అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆర్కెస్ట్రా బృందంలో ఒక 20 సంవత్సరాల ఆశానుభావుడైన యువకుడు ఫ్లూట్ ఊదుతున్నట్లు నటిస్తున్నాడు. ఎందుకో తెలియదు, కెమెరామెన్ చేతిలోని కెమెరా పదే పదే అతని వైపే ఫోకస్ అవుతుంది. ఏదో తెలియని ఆకర్షణ ఆ యువకునిలో కనిపిస్తోంది. అది గమనించారు ఆ చిత్ర దర్శకులు బాపు గారు. ఆ యువకుడు గురించి వివరాలు అడిగారు. ఆ యువకుడి పేరే ఎస్ఎస్ రంగనాథ్ గారు. 6 అడుగుల అందగాడు. అందాల రాముడు సినిమా తీస్తున్నప్పుడు బాపు గారు రంగనాథ్ గారిని రమ్మని కబురు పంపారు. ఆయన వచ్చిన తరువాత అందాల రాముడు సినిమాలో రాముడి పాత్ర ఉంది, వేస్తారా అన్నారు. అందుకు రంగనాథ్ గారు, సార్, గిరిబాబు గారు నన్ను హీరోగా చందన అనే సినిమా తీయబోతున్నారని బాపు గారితో చెప్పగా, మంచిది, ఇది చిన్న రోల్ మాత్రమే, హీరోగానే నటించమని సలహా ఇచ్చారు బాపు గారు. ఆ విధంగా 1974లో చందన అనే సినిమాలో మొదట హీరోగా నటించారు రంగనాథ్ గారు. 1949 జూలై 17న చెన్నైలో పుట్టిన రంగనాథ్ గారు చిన్నతనంలోని తాత ఇంటికి దత్తతకు వెళ్లారు. తాత మైసూర్ ప్యాలెస్లో రాజుకి వ్యక్తిగత వైద్యుడు. అదిగాక తాత కుటుంబమంతా సంగీత విద్వాంసులే. ఆయన అమ్మమ్మ వీణ వాయిస్తుంది. రంగనాథ్ గారి అమ్మమ్మ వీణ వాయించడంలో బంగారు పతకం సాధించారు. అమ్మ జానకమ్మ మంచి తబలా విద్వాంసురాలు. అందుకే ఆయనకు సంగీతంపై మక్కువ ఏర్పడింది. క్రమంగా నాటక రంగంలోనికి అడుగుపెట్టారు. తిరుపతిలో కళాశాల విద్య పూర్తి కాగానే వాళ్ళమ్మ అతన్ని సినిమాల్లో నటించమని ప్రోత్సహించింది. అయితే వారు బంధువులెవరూ సినీ రంగంలో లేరు. సినీ ఫీల్డ్లో నిలదొక్కుకోవడం అంత సులువు కాదని గ్రహించిన రంగనాథ్ గారు రైల్వేలో టీసీగా చేరిపోయారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అది ఆయనకు అత్యంత అవసరమైనది కూడా. అయినా సినిమా రంగంలోకి అడుగు పెట్టాలనే కోరిక వదలలేదు. మొదటి సినిమా చందన విజయవంతం కాకపోయినా మంచి ప్రవర్తన, స్పష్టమైన తెలుగు ఉచ్చారణ, అభినయం ఉన్న రంగనాథ్ గారిని తెలుగు సినిమా గుర్తించింది. జమీందారు అమ్మాయి, పంతులమ్మ, ఏంటేంటి రామాయణం, దేవతలారా దీవించండి లాంటి సినిమాలు ఆయన్ను హీరోగా అగ్రస్థానానికి చేర్చాయి. అయితే తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రంగనాథ్ గారు నటించిన కథలకు ఆదరణ తగ్గిపోయింది. దాని ప్రభావంతో ఆయన హీరో ప్రస్థానం కూడా కనుమరుగైపోయింది. దాదాపు 5-6 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డారు. పెద్ద కుటుంబం, దాని పోషణ భారం ఆయనదే. నెలకు 2 బస్తాల బియ్యమే కావాలి. విధిలేని పరిస్థితుల్లో గువ్వల జంట సినిమా ద్వారా విలన్గా 2వ ఇన్నింగ్స్ ప్రారంభించారు. గువ్వల జంట సినిమా విజయవంతం కాకపోయినా విలన్గా దాదాపు 50 సినిమాల పైగా నటించారు. ఖైదీ సినిమాతో క్యారెక్టర్ నటుడిగా మంచి పేరు రావడంతో క్యారెక్టర్ నటుడిగా స్థిరపడిపోయారు. 6 అడుగుల నిండైన విగ్రహం, గంభీరమైన కంఠం, అంతకు మించి కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మనసున్న మంచి మనిషి. తమ బంధువుల పిల్లల చదువుల కోసం తన ఇంటిని హాస్టల్గా మార్చిన మహనీయుడు. దురదృష్టవశాత్తు ఒకరోజు వర్షం పడుతున్న సమయంలో పాల కోసం పై అంతస్తు నుండి క్రిందకు వచ్చి పైకి వెళుతున్న సమయంలో కాలు జారి పడిపోయిన భార్య వెన్నపూస దెబ్బతినడంతో మంచానికే పరిమితమయ్యింది. అప్పటి నుండి ఒక చిన్న బిడ్డను సాకినట్లు తన భార్యను సాకారు. అన్ని రకాల సఫరీలు చేశారు. ఒక మహోన్నతమైన, ఆదర్శవంతమైన భర్తగా నిలిచారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మంచి కవిగా కూడా పేరు తెచ్చుకున్నారు. నిజాలు నిర్భయంగా చెప్పే అతను ఆత్మహత్యలను మహా పిరికి చర్యగా అభివర్ణించేవారు. యాదృచ్ఛికంగా తను ఆత్మహత్య చేసుకున్నారు. చివరి రోజుల్లో ఒంటరితనం ఆయనకు కష్టం అనిపించి ఉండవచ్చు. ఆప్యాయంగా మాట్లాడేవారే కరువైనారు. మన దేశంలో పెద్దవాళ్ళు ఎంత నిరాదరణకు గురవుతున్నారో రంగనాథ్ గారి జీవితమే ఉదాహరణ. ఎందుకో రంగనాథ్ గారిని చూస్తే మన కుటుంబంలో ఒక సభ్యునిగా అనుభూతి కలుగుతుంది.